ఏంటండి, ఆషాఢం అయిపోవస్తుంది కదా, గోరింటాకు పెట్టుకున్నారా? అలాగే మన పెద్దవాళ్ళు చెప్పిన ఆషాఢం స్పెషల్ వంటలు వండారా? నేనైతే ఇవాళ ఆషాఢం స్పెషల్ అనే చెప్పాలి. మా ఇంట్లో మునగాకు తెలగపిండి, మునగాకు పప్పు వండాం. మునగాకు తెలగపిండి మా తోటకోళ్ళు వండింది, నేనైతే మునగాకు పప్పు వండాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కుక్కర్లో పప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ పోసుకుని మునగాకుని ఇలా ఒలిచేసుకుని శుభ్రంగా కడిగేసి వాటర్ లేకుండా అందులో వేసేసుకోవాలి పప్పులో. ఇందులోకి 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకుని పసుపు కారం వేసి 4-5 విజిల్స్ రానిచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పుని సాల్ట్ వేసుకుని లేదంటే కల్లుప్పు వేసుకుని పప్పు గుత్తితో శుభ్రంగా మెదిపేసి తాలింపు వేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉండే ఆషాఢం స్పెషల్ మునగాకు పప్పు అలాగే మునగాకు తెలగపిండి రెడీ. చూసారు కదా నా వీడియో. నచ్చితే మాత్రం ఒక లైక్ షేరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.